ఇప్పుడు ఒక భయాందోళనలో తెలంగాణ సమాజం ఉండిపోయింది. నోరు తెరవాలంటే భయం, మాట్లాడాలంటే భయం, చూడాలంటే భయం, చేయాలంటే భయం. వీటన్నిటి నుంచి కాదనే కదా కేసీఆర్ని కాదని ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పేది. రేవంత్ రెడ్డికి ఓటేసింది అనేది కూడా అంతే రీజన్. సింపుల్. ఒక్కసారి కేసులు తీయండి. మా 10 ఏళ్ల పరిపాలనలో పొలిటికల్ కేసులు ఎక్కడన్నా పెట్టినామా? మేము మీడియా మీద పెట్టిన కేసులన్నీ, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టిన మేము కేసులన్నీ ఈ ఏడాది 20 నెలలు తీయండి ఎన్ని ఉన్నాయో. ఒక్కటంటే ఒక పొలిటికల్ కేసు పెట్టలేము మేము. ఒక్కటంటే ఒకటి. 10 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఒక్కరోజు ఒక ఎస్పీకి ఫోన్ చేయలే, ఒక డిఎస్పీకి ఫోన్ చేయలే. ఇక కిందితో అయితే ఎవరితో మాట్లాడాను నేను నా జీవితంలో అన్నాడు. సిఏలో ఎస్ఐలో కూడా నాకు తెలియదు, నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా. ఒక కేసు పెట్టమని కానీ, ఒక కేసు తీసేయమని కానీ మా చరిత్రలో చేయలే కేసీఆర్ కానీ మేము కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల నుంచి మీరు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కేసుల గురించెల్లో, జైళ్ళ గురించెల్లో మాట్లాడుకుంటుండ్రా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ? ఒక్కరోజు వినరా ఆయన నోటి నుంచి? కేసీఆర్ గురించి బూతులు మాట్లాడకుండా ఉన్న ఒక్కరోజు వినరా? కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన పేరు చేయలే ఈ సంవత్సరం, ఈ 20 నెలల కాలంలో. కేసీఆర్ రేవంతు అనే మాట ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకు తీయడానికి? ఏంటి ఎప్పుడు తీయలేదు? ఇష్టం లేదా, చులకనా, లేదంటే ఇంక వేరే ఆలోచన ఉన్నా? వద్దు సమయం ఇద్దాము అని ఇచ్చిండు. వద్దు సమయం ఇద్దాం, కొత్త వాళ్ళు కదా, ప్రజలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అయ్యో నిన్ననే వచ్చారు కదా తొందరపడతారు ఏంది అని మనం అనొద్దు, ప్రజలతో మాట అనిపించుకోవద్దు అని చెప్పినాం. చేసినాం ఆ పని. మాట్లాడొద్దు అని మొదలే చెప్పిండ్రు, మొన్న సభలో కూడా చెప్పిండ్రు, జరిగింది. అయినా నువ్వే వాగినావు. కేసీఆర్ లేడు, అయిపోయిండు, చచ్చిపోయిండు, శవమైండు, ఇదైండు, అదైండు, ఓ నోటికొచ్చిన బూతులు నీకు మాట్లాడొచ్చినాయని మాట్లాడినావు. చచ్చిపోయిండు, లేడు, కథమైపోయిండు నువ్వే మాట్లాడతావు. మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడకుండా ఒక్క ఉపన్యాసం ముగించావు. ఈ బతుకు ఒక్క పూట కూడా కేసీఆర్ గురించి మాట్లాడకుండా లేకపోయా.